నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హోంమంత్రి అనిత రూపం, వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన ఆయన ఆమె ముఖానికి కిలో మేకప్ వేసుకుంటుంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా నేతపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయటం రాజకీయ వర్గాల్లోనూ సామాన్య ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత వైసీపీ నేత తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. దళితురాలైన హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను కేవలం ఒక రాజకీయ విమర్శగా చూడలేమని, ఇది నేరుగా మహిళల సమాజంపై జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులకు మహిళలను గౌరవించటం చేతకాదని, వారి ఆత్మగౌరవం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మొదటి నుంచి అలవాటినని పీతల సుజాత దుయ్యబట్టారు. మహిళలపై దాడుల్ని ప్రోత్సహించడం, వారిని అవమానించటం ఆ పార్టీ సంస్కృతి అని విమర్శించారు. అదే ఆ గొడ్డలి పార్టీ అసలు ఎజెండా అంటూ ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రూపాన్ని, వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం రాజకీయ విమర్శ అనిపించుకోదని, అది కేవలం వారిని కించపరచడమేనని స్పష్టం చేశారు. హోంమంత్రి అనితకు అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత మహిళ అయిన అనితను ఉద్దేశించి ముఖానికి కిలో మేకప్ వేసుకుంటుంది అని అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని ఆయన మండిపడ్డారు. ఈ తరహా మాటలు మహిళలపై అమర్నాథ్ కు, ఆయన పార్టీకి ఉన్న నీచమైన గౌరవాన్ని, వారి మానసిక స్థితిని తెలియజేస్తున్నాయన్నారు. హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన ఈ అవమానకర వ్యాఖ్యలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బేషరతుగా వెనక్కు తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కేవలం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవటమే కాకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఒక మహిళా హోంమంత్రిపైనే ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తే సమాజం అంగీకరించబోదని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ వివాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళల కట్టుబొట్టుపై వ్యాఖ్యానించే స్థాయికి వైకాపా నేతలు దిగజారిపోయారని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కేవలం హోంమంత్రి అనితను మాత్రమే అన్నట్టు కాదని, సగటు మహిళలందరినీ కించపరిచినట్లేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తుందనే విషయాన్ని మరచిపోవద్దని, మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అయితే అవి ఎప్పుడూ విధానపరంగానే ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏదైనా ఓ విధానం నచ్చకపోతే ఆ విషయంపైనే విమర్శించాలి తప్ప ఇళ్లలోని స్త్రీలను కించపరిచే నైజం సరికాదన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను కూటమి నేతలు బలంగా తిప్పికొట్టాలని, వారు మాట్లాడే మాటలు ఎంత అసభ్యకరంగామైనవో ప్రజలకు వివరించాలని సూచించారు. అయితే అవతలి పార్టీ వాళ్ళ మాదిరి దిగజారుడు భాష, అర్ధరహిత వ్యాఖ్యలు కూటమికి అవసరం లేదని, పౌర సమాజం హర్షించే భాషలోనే బలంగా బదులివ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.